ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం మూడో రోజు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు ఉదయం నుంచే విత్తన దుకాణాల దగ్గర బారులు తీరారు. నిన్న మొన్న పత్తి విత్తనాల పంపిణీ చేసి చేతులెత్తేసిన విత్తన వ్యాపారులు విత్తన దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో రైతులు ఆగ్రహించారు. పంజాబ్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అది కాదు ఇచ్చోడ రైతు మనోడు కాదా వాడు ఇచ్చోడ పైన మనదే కదా లేదు 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 అక్కడ ఒక డీలర్ ఉంటాడు ఎవడెవా డీలర్ కట్టుకుంటే వారికి ఇది మేము మా బాధ్యత. మాకు ఉన్నది 20 ఎకరాల పొలము, రోజు 2 ఇస్తున్నారు. ఆ 2తోని మేము రోజు అచ్చుడుకు మా రోడ్ సుఖ చక్కగా లేదు. రోజు రావడం వల్ల మాకు అతి పరిశాన్ అవుతున్నది. పరిశాన్ కావడంతో చేన్ల పనులు ఇడిసిపెట్టి ఇప్పుడు 5 రోజులయ్యా. 5 రోజులకు 4 తైలీలు దొరికినాయి. తైలలు అధికంగా రావాలి. ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కాస్తకారికి కొంచెం మంచిగా చేయాలని, న్యాయం చేయాలి. తగినంత ఇత్తనాలు ఇవ్వాలి. మేమేమన్నా అమ్ముకోము, వేరే రాష్ట్రానికి అమ్ముకోము. మాకి కావాలని మేము కోరుతున్నాము. స్టాక్ అయిపోయింది. ఒక 10 మందికి ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళు ఒక 1000-1500 మంది ఉన్నారు. ఒక్కటే షాపు స్టార్ట్ ఉన్నది. ఇక్కడ ఉన్న షాపులు అన్నిటికీ అవకాశం ఇచ్చి రైతులకు ఇంత కష్టపోకుండా అందరికీ అందియాలని కోరుతున్నాను. ఆదిలాబాద్ జిల్లా మాకు 30 ఎకరాల పొలం ఉన్నది. ఇక్కడ పొద్దున్న నుంచి లైన్లో నిలబడితే 2 తెల్లలు కూడా దొరికినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 6.9 రాశి అనేది దీని డిమాండ్ ఎక్కువ ఉన్నది. దీని తైలీలు అందుబాటులో ఉంచాలని అధికారులను మేము కోరుకుంటున్నాము. ఈ రస్తా రోకు ఎందుకు చేస్తున్నామంటే మాకు తైలీలు దొరకక, సరైన విత్తనాలు మాకు దొరకక అందుకని ఆందోళన చేస్తున్నాము. పై అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు 6.9 అందుబాటులో ఉంచాలని కోరుతున్నాం. 3 రోజుల ఇదే తిప్పలవాడు ఉన్నది. ఈ స్టాక్ ఉన్నా కానీ లేదని బాధ పెడుతున్నారు దుకాణదారులు. మోసం ఉన్నది. మహారాష్ట్రకు పంపుతున్నారు. బండి దొరకబట్టినాం. ఇప్పుడు ఇక్కడ చౌరాస్తాలో, పంజాబ్ చౌరాస్తాలో బండి ఉంది. మన రైతులకేమో లేదంటున్నారు. అట్లా మహారాష్ట్రకి అయితే బండ్లతో ధరలు ఇస్తున్నారు. మాకు ఉన్నది 20 ఎకరాల పొలము, రోజు 2 ఇస్తున్నారు. ఆ 2తోని మేము రోజు అచ్చుడుకు మా రోడ్ సుఖ చక్కగా లేదు. రోజు రావడం మన యొక్క రైతులకు సర్వీస్ చేయడానికి మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున నిన్న షాపుల దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ ఒక క్యూ సిస్టంలో మెయింటైన్ చేసి వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు నకిలీ విత్తనాల విషయంలో కానీ, లైసెన్స్ లేకుండా నకిలీ ఫర్టిలైజర్ తెచ్చినప్పుడు భీంపూర్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ రైతులకు ఫెసిలిటేట్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రమబద్ధీకరణ పద్ధతిలో వాళ్ళు విత్తనాలు తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీనిపై రైతులు దీన్ని పట్టుకొని దీనిపై అనుమానం ఉన్నది. అది డీలర్ దాన్ని బయట బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారని చెప్పి అనుమానం వ్యక్తం చేశాడు. కాబట్టి దీన్ని మేము పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి ఈ డాక్యుమెంట్స్ కూడా అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్లో అతను కరెక్ట్ సరైన సాక్ష్యాలు లేకుండా ఎలాంటి రూల్స్ ఉల్లంఘించినా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. రైతులకు న్యాయం చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది.
మన యొక్క రైతులకు సర్వీస్ చేయడానికి మాత్రమే. ఇంకా రాబోయే 1వ తారీఖున కూడా మనకు 20,000 ప్యాకెట్స్ కూడా మన జిల్లాకు రావడం జరిగింది. అట్లాగే 3వ తారీఖున కూడా ఇంకొక 20,000 ప్యాకెట్స్ రావడం జరుగుతుంది. 6వ తారీఖు 6-7 తారీఖులలో కూడా ఇంకా 20,000 ప్యాకెట్స్ మనకు రావడం జరిగింది. ఇంకా వారం 10 రోజుల లోపల కూడా మన జిల్లాకు దగ్గర 60,000 ప్యాకెట్స్ మనకు జిల్లాలకి రావడం జరుగుతుందని నిన్న కలెక్టర్ గారి సమక్షంలో డీలర్ సమక్షంలో కంపెనీ వాళ్ళు ప్రతినిధులు ఒప్పుకున్నారు. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన సీడ్ తప్పనిసరిగా గత సంవత్సరం 1,20,000 ప్యాకెట్లు సప్లై చేసిండ్రు. ఈ సంవత్సరం కూడా 1,20,000 ప్యాకెట్లకు పైగానే వస్తాయని వాళ్ళ కంపెనీ వాళ్ళు హామీ ఇచ్చారు. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆధారపడవద్దు, బాధపడవద్దు, నాకు ఈ విత్తన ప్యాకెట్లు దొరకలేదని. తప్పనిసరిగా మనకు కావాల్సిన మన జిల్లాకు కావాల్సిన విత్తనాలను కూడా 2-4-5 రోజుల లోపల మనకు అందుబాటులో వస్తాయి. లేదు మొన్న సాయంత్రం 13,000 ప్యాకెట్లు మన జిల్లాకు రావడం జరిగింది. అందులో మనం ఆదిలాబాద్ అర్బన్లోనే 11 షాపులలో 8,000 ప్యాకెట్లు మనం ఇవ్వడం జరిగింది. 5,000 ప్యాకెట్స్ ఇక్కడ లోకల్ మన హోల్సేల్ నుంచి కూడా మనం రిటైల్స్కి వేరే మండలాలకు పంపించడం జరిగింది. అంటే కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం అందరు అర్బన్లకు రాకుండా మిగతా మండలాలు అక్కడికక్కడ స్టాక్స్ పంపిస్తే వాళ్ళ దగ్గర ఉన్న నియరెస్ట్ డీలర్ షాపులలో తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ హోల్సేల్ నుంచి కూడా కొన్ని రిటైల్స్ కూడా పంపించడం జరుగుతున్నది. గుంటూరు జిల్లా